మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క గాస్పల్ టీవీ చూసినటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? క్షేమమే కదా? మరి దేవుని యొక్క కృప మనకి ఎంతగానో ఉంది. మనం ఉన్నది ఎప్పుడు కృపాకాలంలో మనం ఉంటున్నాం కాబట్టి దేవుని యొక్క కృపకు మనం పాత్రలము. మరి మనం చేయవలసినటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ప్రసంగి రాసినటువంటి గ్రంథంలో 10వ అధ్యాయంలో 8వ వచనం ఒకటి చదువుతున్నాను చూడండి. గొయ్యి తవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము ఖర్చును. ఈరోజు ధ్యానవాక్యము ఏంటంటే కంచె కొట్టువానిని పాము ఖర్చును. ఈ జనరేషన్స్కి కంచె అంటే ఏంటో తెలియదు, కానీ కంచె అంటే మన కాంపౌండ్ వాల్ అని చెప్పొచ్చు. మరి పల్లెటూరులో, గ్రామాల్లో, లేకపోతే పొలాల దగ్గర కనుక చూసుకుంటే కంచె వేరే ఉంటుంది. వాళ్ళు ఎట్లా వేస్తారు కంచె అంటే రకరకాలైనటువంటి కంచెలు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. పూరి గుడిసెలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, తాటాకులో, ఈతాకులో, లేకపోతే కొబ్బరి మట్టలో ఏవో తీసుకొచ్చి చుట్టూరు కూడా కంచె కింద కట్టుకుంటూ ఉంటారు. అలాగే కొంచెం పొలాల చుట్టూ కూడా చూసుకుంటుంటే రాళ్ళు వేయడము, లేకపోతే వైర్లు పెట్టి, ముళ్ళ తీగలు అవి పెట్టి వాళ్ళ యొక్క స్థలాన్ని వేరే వాళ్ళు ఎవరు కూడా కబ్జా చేయకోకుండా కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కనుక చూసుకుంటే కంచె అంటే రకరకాలైనటువంటి కంచెలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కంచె కొట్టువానిని పాము ఖర్చును అని ఉంది. అంటే పాములు ఎక్కడ ఉంటాయి? కంచెలో ఉంటాయి అన్నమాట. ఎందుకు కంచెలో ఉంటాయంటే వాటికి కావాల్సినటువంటి ఆహారం కోసం అవి వస్తూ ఉంటాయి. పల్లెటూరులో లేకపోతే పొలాల్లో కంచెకి చాలా వరకు ఏం చేస్తూ ఉంటారంటే చెట్లు పెంచుతూ ఉంటారు. ఆ చెట్లు వేసినప్పుడు చుట్టూరు చెట్లు పెట్టుకుంటూ ఉంటారు, చక్కగా నీళ్ళు పోసి మంచిగా పెంచుకుంటూ ఉంటారు. మరి ఆ బయట నుంచి వచ్చేటువంటి పాములు అవన్నీ కూడా ఎప్పుడు తిరుగుతాయంటే రాత్రులు తిరుగుతూ ఉంటాయి. నిశాచరులు అవి నైట్ పూట ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయంటే అక్కడ వాటికి కోళ్ళు వాసన దొరుకుతూ ఉంటుంది, లేకపోతే ఇంకేదో కప్పలు ఇట్లాంటి అన్ని వాటి కోసం అవి మెల్లగా కంచె దాటి లోపలికి వచ్చి వాటికి కావాల్సిన ఆహారాన్ని అవి తీసుకుంటాయి. తిని మళ్ళీ ఎక్కడికి పోతాయంటే దూరం పోవు, తిన్నాయి కదా అని చెప్పేసి ఆ కంచెలోనే చక్కగా చుట్టుకుని పడుకుని ఉంటాయి. అంటే అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు అనమాట, ఇక్కడ ప్రసంగిలో మరి చెప్తున్నటువంటి మాటలు కనుక చూసుకుంటే ఏమని చెప్తున్నాడంటే కంచె కొట్టు వానిని పాము ఖర్చును. పాము అంటే విషపాములు. మామూలు కొన్ని పాములు ఉంటాయి, విషం లేనటువంటి సర్పాలు కొన్ని ఉంటాయి, విష సర్పాలు చాలా ఉంటాయి. మరి విష సర్పాలు కొట్టినప్పుడు, కాటు వేసినప్పుడు పాము కాటుకి గురైనటువంటి వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది పాము కాటులకు గురై చనిపోతూ ఉంటారు. ఇప్పుడు వరదలు వచ్చినాయి అంటే మొత్తం పాములన్నీ ఇళ్లలోకే వచ్చేయడం జరుగుతుంది. అంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి పాముల్ని నుంచి మనకి రక్షణ కావాలనుకుంటే మనం ఏం చేయాలన్నమాట, మన చుట్టూ కూడా కంచె వేసుకోవాలి. మన ఇళ్ల చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, లేకపోతే కంచెను కానీ చాలా శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి. ఏవి కూడా చెత్త లేకోకుండా చూసుకోవాలి. ఎక్కడైతే చెత్త ఉంటుందో, ఎక్కడైతే చెదారం ఇవన్నీ ఉంటావో అక్కడికి ఇవన్నీ కూడా పాములు కానీ, తేళ్ళు కానీ, జర్రులు కానీ ఇట్లాంటి విషక్రిములు అన్నీ కూడా వచ్చి చేరడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలన్నమాట, మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. శుభ్రం చేయాలి, అంతేగాని కొట్టివేయకూడదు. మరి కంచె కొట్టేవాడిని ఏం కరుస్తుందంట, పాము కరుస్తుంది అనేసి అక్కడ రాయడం జరిగింది. మన కంచెని ఎప్పుడు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి, మంచిగా మనం పెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు పని అప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన కనుక చూసుకుంటే సామెతల గ్రంథంలో మనకు కనిపిస్తాడు. 24వ అధ్యాయంలో చూసుకుంటే, సోమరవాణి చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. అంటే సోమరోడు తెలివిలేదు, అతని ద్రాక్ష తోటని, అతని యొక్క చేనుని దాటి చూసుకుంటే దాంట్లో ఏమున్నాయంట, బలు రెక్కసి ముళ్ళు ఉన్నాయంట. ముళ్ళు కూడా ఎట్లా ఉన్నాయి, రక్కసి ముళ్ళు అనమాట. పెద్ద పెద్ద ముళ్ళు, చిన్న చిన్న ముళ్ళు కాదు, చాలా వాడి అయినటువంటి ముళ్ళు, ప్రమాదకరమైనటువంటి ముళ్ళు, చాలా పెద్ద ముళ్ళులు అక్కడ ఉన్నాయి. అలాగే మళ్ళీ ఇంకేమంటున్నాడు అనమాట, దూలగొండి ఆకు అంతా కూడా కప్పివేయడం జరిగింది. దూలగొండి ఆకు అది ముట్టుకుంటే చాలు మొత్తం ఒళ్ళంతా కూడా దురదలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ యొక్క ముళ్ళు రావడానికి, దూలగొండి ఆకు రావడానికి కల మెయిన్ కారణము ఏంటి అనుకుంటే, అతని యొక్క కంచె అంతా కూడా ఏమైపోయింది అనమాట, మామూలు కంచె కాదు, రాతి గోడతో కట్టినటువంటి కంచె. ఎప్పుడో 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 4000 సంవత్సరాల క్రితము కట్టినటువంటి రాతి కోటలు కానీ, గోడలు కానీ ఏది కూడా కూలిపోదు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఇక్కడ కనుక చూసుకుంటే ఇది సోమరివాని చేను కాబట్టి రాతి గోడ అక్కడ ఏమైపోయిందనమాట, పడిపోయిందంట. రాతి గోడ పడిపోవడం మామూలు మాట కాదు, ఒకేసారి జరిగిందటువంటిది అసలే కాదు. ఒక గోడ మీద ఉన్నటువంటి ఆ యొక్క రాయి పడిపోయింది అనుకోండి, పడిపోతే వెంటనే ఏం చేయాలి, ఆ రాయి మళ్ళీ తీసి పైన పెట్టి చక్కగా దానిని పూడ్చివేయాలి, చక్కగా మంచిగా తయారు చేసుకోవాలి, మళ్ళీ పడిపోకుండా దాన్ని చూసుకోవాలి. కానీ సోమరావుడు ఏంటి, ఎప్పుడు పని అప్పుడు చేస్తాడా, చెయ్యనే చేయడు.
ఎప్పుడు కూడా సోమరి ఏం చేస్తూ ఉంటాడంట, మంచం మీద పడుకొని ఇంకాసేపు పడుకుందాం, అబ్బో ఇంకో చల్లగా ఉంది, కాసేపు ఇంకా దుప్పటి గట్టిగా ముసుగు పెట్టుకోవాలి, రాత్రంతా కూడా మరి ఎంతగానో ఫోన్లో ఉండిపోయాను అనుకుని ఇంకా ముసుగుదని పడుకుంటానే ఉంటారు. ఎన్నో పనులు ఉంటాయి, పనులన్నీ కూడా పక్కన పెట్టివేసి ఏ మాత్రము కూడా పనులకి శ్రద్ధ చూపించుకోకుండా పడుకునే ఉంటారు. మరి లేచి బయటికి వెళ్ళి పనులు చేయండి అంటే సోమరవాడు ఏమంటాడంట, అమ్మో వీధిలో సింహం ఉంది, వీధిలో సింహం ఉంది అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటాడు. వీధిలో సింహం ఉంది, నేను వెళ్ళను అని చెప్తూ ఉంటాడు. మరి అందరూ చేసుకుంటలేదా, అందరూ పనులు చేసుకుంటలేదా, కానీ ఇటు చేయడు. ఎందుకంటే ఇతను సోమరుడు, 24 గంటలు మంచం మీద పడుకోవాలి, ఇంతకు మించి ఏమి కూడా చేయదు. అతనికి సంపాదించుకున్నటువంటిది ఏదైనా ఉందంటే ఏమీ లేదు. అతనికి తన తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి స్వాస్థ్యం గురించి అక్కడ రాయబడి ఉంది. తండ్రి చక్కగా మరి ఒక ద్రాక్ష తోటని ఇచ్చాడు, పొలాన్ని ఇచ్చాడు, మరి చుట్టూ రాతి కంచె వేసి ఇచ్చాడు. అయినా కూడా దానిని ఇతను ఏ మాత్రం కూడా జాగ్రత్త చేసుకోలేనటువంటి పరిస్థితి, ఏ మాత్రం కూడా దాన్ని భద్రపరుచుకోనటువంటి పరిస్థితి. కాబట్టి అతనికి ఏమైపోయిందనమాట, ఆ రాతి గోడ కూలిపోయింది. అంతేకాదు అతని యొక్క చేను అంతా కూడా ఏమైపోయిందనమాట, భయంకరమైనటువంటి ముళ్ళ కంపలతోటి నిండిపోయింది. భయంకరమైనటువంటి ఆ యొక్క బలుసాకులు, ముళ్ళ కంపలే కాకుండా కలుపు మొక్కలతోటి ఎక్కువగా అది నిండిపోవడం జరిగింది. ఇవి దేని గురించి అని మనం అనుకుంటే, మనం ఎప్పుడు చూసినా కూడా 2 రకాలుగా ఆలోచించాలి. ఇది భౌతికపరమైనటువంటిది, కానీ ఆధ్యాత్మికంగా కనుక మనం చూస్తే మనము ఎట్లా ఉన్నాము, మన చుట్టూ కూడా దేవుడు కంచె వేస్తూ ఉంటాడు, అగ్ని కంచె వేస్తూ ఉంటాడు. సాతాను మనల్ని ముట్టుకోకుండా మనకి ఆయన కంచె వేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. యెషయా 17:11 కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. నేను నాటినప్పుడే నీ చుట్టూ నేను కంచె వేసి ఉన్నాననేసి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. నిజమే, ఆయన మన చుట్టూ కంచె వేసి మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉంటాడు దేవుడు. చుట్టూ కంచె ఉన్నప్పుడు ఉండేటువంటి మంచి ఫలితాలు ఏంటి అంటే, ఫస్ట్గా కనుక చూసుకుంటే రక్షణ అనేది లభిస్తూ ఉంటుంది. బయట నుంచి వచ్చేటువంటి ఏ విధమైనటువంటి పశువుల దగ్గర నుంచి కానీ, లేకపోతే శత్రువుల దగ్గర నుంచి కానీ ఏ విధమైనటువంటి మరి ఇది లేకోకుండా, చుట్టూరు కాంపౌండ్ వాల్ లేదనుకోండి, లేకపోతే ఈ కంచె లేదనుకోండి, ఆవులు గేదెలు మేకలు అన్నీ వెళ్ళిపోయి చేనంతా కూడా తినేస్తూ ఉంటాయి, మేసేస్తూ ఉంటాయి, చేనంతా కూడా పాడైపోతూ ఉంటుంది. ఏమి కూడా దానికి రక్షణ అన్నది ఉండనే ఉండదు. ఇప్పుడు తోటలు ఉన్నాయనుకోండి, మామిడి తోటలు ఉండొచ్చు, ద్రాక్ష తోటలు ఉండొచ్చు, ఇంకేయో తోటలు ఉండొచ్చు, అన్ని రకాల తోటలు ఉన్నా కూడా ఎవరిష్టం వచ్చినట్లు వాడు వెళ్ళిపోయి వాడు అన్నీ కూడా కాయలు కోసేసుకోవడము, మరి లేకపోతే ఇష్టానుసారంగా వాటిని అన్నింటిలో కూడా నరికివేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే మరి కాపదాల కంచె ఉంటే, కంచె ఉన్నప్పుడు లోపల ఎక్కడ చూసుకునేది ఏంటిది ఎవరు అంటే, మరి నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తా ఉన్నాడు యోహాను సువార్తలో కనుక చూసుకుంటే. మరి అట్లాంటి ఆ యొక్క వ్యవసాయంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తోటమాలి ఎవరైతే ఉన్నాడో, తోటమాలి ఏం చేస్తూ ఉంటాడంటే, ప్రతిరోజు కూడా వాటికి కావలసినటువంటి నీటిని చక్కగా ఆయన ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాటికి రోజు కూడా నీరు పెడుతూనే ఉంటారు. అలాగే వాటిలో ఉన్నటువంటి చెత్త, పడిపోయినటువంటి ఆకులు అవన్నీ కూడా తీసి శుభ్రం చేస్తూ ఉంటారు. తర్వాత వాటిలో ఇంకా ఎరువులు వేస్తూ ఉంటారు. మంచి ఫలాలు కావాలనేసి ఎరువులు వేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఇట్లా అనేక రకాలైనటువంటి ఎన్నో ప్రయత్నాలు చేసి చక్కగా తోటని పెంచుకుంటూ ఉంటారు. మరి తగిన కాలంలో అవన్నీ కూడా ఎట్లా ఉంటారన్నమాట, మంచి ఫలాల్ని అవి ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. అంతేకాదు తోటని చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దడం జరుగుతుంటుంది. చెట్లు ఉంటాయి, అడవిలోకి వెళ్ళండి, అడవిలో చెట్లు ఎలా ఉంటాయంటే అడ్డదిడ్డంగా ఉంటాయి. అక్కడ కాలు మనం పెట్టలేము, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎట్లా ఉంటాయో కూడా తెలియదు. అన్నీ కూడా రకరకాలైనటువంటి చెట్లు ఉంటాయి. దాని నిండా కూడా ఏముంటాయంటే రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి క్రూర జంతువులు అక్కడ నివసిస్తూ ఉంటాయి. కానీ మరి ఇక్కడ తోట కనుక చూసుకుంటే, తోటలో మరి చక్కగా అందంగా తీర్చిదిద్దబడుతూ ఉంటాయి. ప్రతీది కూడా ఒక క్రమ పద్ధతిలో అక్కడ నాటడం జరుగుతూ ఉంటుంది. వాటి చుట్టూ కూడా తవ్వి వాటికి ఎరువులు వేసి నీరు పోసి ఎంతగానో పోషిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే ఏంటంటే చెట్టు నాటినప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడనమాట, ఒక కంచె వేయడం జరుగుతూ ఉంటుంది. మనల్ని పుట్టించినటువంటి దేవుడు మన చుట్టూ కూడా కంచె వేయడం జరుగుతూనే ఉంటుంది. యోబు గ్రంథంలో మనకి తెలుసు, యోబు ఈ లోకంలో కనుక చూసుకుంటే ఎంతో సంపన్నుడు, ఎంతో ఆస్తి ఉన్నటువంటి వాడు, పెద్ద కుటుంబము, 10 మంది బిడ్డలు, మరి అట్లాంటి ఒక మంచి భార్య, మరి వీళ్ళన్నీ ఉన్నటువంటి వాడు ఎంతో కోటీశ్వరుల్లో నెంబర్ 1 అనమాట. మరి అట్లాంటి అతను దగ్గరికి కనుక చూసుకుంటే ఒకరోజు సాతాను మరి అట్లా ఇటు తిరుగుకుంటూ భూమి మీద అటు ఇటు తిరుగుతూ
దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అడిగాడు అనమాట, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూమి మీద నేను అటు ఇటు పని లేనటువంటి వాళ్ళు చేసేది ఏంటనమాట, అటు ఇటు తిరగడం అనమాట. మరి అట్లాగా తిరిగి వస్తున్నాను అంటే, నా సేవకుడిని చూసావా, యోబుని చూసావా, అతను ఎంత యథార్థవంతుడో, అతను ఎంత సత్యవంతుడో, అతను ఎంత నీతిపరుడో అని ఇంతగా అని చెప్తూ ఉంటే, ఏముంది, నీవు అతనికి మంచి ఆస్తి ఇచ్చావు, మంచి కుటుంబం ఇచ్చావు, ఆస్తి కుటుంబమే కాకోకుండా నీవు ఇంకా ఏం చేసావంటే అతని చుట్టూ అగ్ని కంచె వేసావు, అతని చుట్టూ కంచె వేసావు. నీవు ఆ కంచె కనుక కొట్టివేస్తే అతను నిన్నేమన్నా ప్రార్థన చేస్తాడా, నిన్నేమన్నా గౌరవిస్తాడా, ఏమి జరగవు అని చెప్పడం జరిగింది. లేదు అట్లాంటిది ఏమీ లేదు. అతను ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా యథార్థాన్ని విడిచిపెట్టాడు, సత్యాన్ని విడిచిపెట్టాడు, నన్ను విడిచిపెట్టాడు అనేసి యోబు గురించి దేవుడు చెప్పినటువంటి మాట. అయితే మరొకసారి కంచె తీసే అన్నాడు. కంచె తీసేయంటే దేవుడు మరి కంచె తీసివేయడం జరిగింది. కంచె తీసివేసినప్పుడు జరిగినటువంటి చూస్తే సాతాను ఎట్లాగా అతని మీద అటాక్ చేసిందో, ఎట్లాగా అతన్ని దాడి చేసిందో మనందరికీ కూడా తెలుసు. ఒకే రోజు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో మనకి తెలుసు. అతని యొక్క ఆస్తులన్నీ పోయినాయి. భయంకరమైనటువంటి గాలులు వీచి ఆ కుటుంబాలు ఉన్నటువంటి ఆ యొక్క ఇళ్ళన్నీ కూడా కూలిపోయి దాంట్లో తన యొక్క బిడ్డలు 7 కుమారులు 3 కుమార్తెలు అంతా కూడా చనిపోయారు. కుటుంబాలే నాశనం అయిపోయినాయి, ఇళ్ళన్నీ నాశనం అయిపోయినాయి, పొలాలన్నీ నాశనం అయిపోయినాయి, పశు సంపద అంతా వేరే వాళ్ళు వచ్చి దోచుకుని వెళ్ళిపోయారు. ఏమీ లేకోకుండా అయిపోయింది. అప్పటికి భయంకరమైనటువంటి పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడిని అతను ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. అంటే దేవుడు మన చుట్టూ కూడా కంచె వేసినప్పుడు మనకి రక్షణ అనే ఉంటుంది. మరి ఇప్పుడు కంచె తీసివేసాడు, దేవుడే తీసివేశాడు కదా అనేసి చాలామంది అడుగుతూ ఉంటారు. నిజమే, దేవుడు ఆ యొక్క కంచెని ఎందుకు తీసివేశాడు అంటే అది అంతా కూడా మనకి మార్గదర్శనంగా ఉండడము. మన చుట్టూ కూడా కంచె ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మరి దేవునికి ఎట్లా ఉండాలన్నమాట, విధేయత కలిగి ఉండాలి. ఆ కంచె తీసివేసినప్పుడు కలిగేటువంటి ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి కుటుంబంలో ఎట్లాంటి పరిస్థితులు సంభవిస్తాయో అక్కడ మనకి కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా మనము చూసి నేర్చుకోవడానికి యోబుని మనకి ఆయన అక్కడ ప్రత్యక్షంగా పెట్టడం జరిగింది. యోబు జీవితం నుంచి మనం తీసుకోవాల్సింది, ఆయనకి కష్టాలు ఎట్లా వచ్చాయి, ఎందుకు వచ్చాయనంటే అట్లాంటి కష్టాలు రాకోకుండా ఉండడం కోసము మన చుట్టూ మనం ఏం చేసుకోవాలన్నమాట, అగ్ని కంచె వేసుకోవాలి. దేవుడు మన చుట్టూ అగ్ని కంచె వేస్తున్నాడు. ఆ కంచెని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా కొట్టి వేయకూడదు. అందుకంటున్నాడు, కంచె కొట్టువా అని ఏం చేస్తుందంట, పాము కరుస్తుంది. మరి అక్కడేమో దేవుడు తీశాడని చెప్తున్నాము, కానీ ఇక్కడ కనుక చూసుకుంటే మనమే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కంచెని కొట్టివేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కొట్టివేస్తున్నామంటే ప్రతి విషయంలో కూడా మనము కొట్టివేయడం జరుగుతూ ఉంటుంది. కొట్టివేసినప్పుడు సాతాను ఎక్కడ ఎదురు చూస్తూ ఉంటుందంటే ఎక్కడో ఉండదు, అది గుమ్మం దగ్గరే కాసుకుని కూర్చుంటుందన్నమాట. ఏ గుమ్మం దగ్గర, మన ఇంటి మెయిన్ గేట్ దగ్గర అనుకుంటే తప్పు. ఎక్కడ ఉంటుంది, హృదయం అనేటువంటి వాకిలి దగ్గర అది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు నేను లోపలికి వెళ్ళిపోవాలా అని ఏ మాత్రము కొంచెము సందు దొరికినా, ఏ మాత్రము కొంచెంగా మనం కంచెని కొట్టి వేస్తామో అప్పుడే, అంటే ఏంటన్నమాట, ఎప్పుడైతే మనము ప్రార్థన మానివేస్తామో, ఎప్పుడైతే దేవునికి విజ్ఞాపన ప్రార్థన మానివేస్తామో, ఎప్పుడైతే దేవుని మరిచిపోతామో, దేవుని మొరపెట్టుకోకుండా ఉంటామో, మరి అనేక రకాలైనగా మనము దేవుని నిర్లక్ష్యం చేసినప్పుడు మరి అక్కడ కంచె ఏమైపోతుందన్నమాట, కొట్టివేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక స్టవ్ దగ్గర చూడండి, స్టవ్ బాగా మండుతూ ఉంటుంది. స్టవ్ మండుతూ ఉంటే చక్కగా వంటలన్నీ చేసుకుంటూ ఉంటాము ఆడవాళ్ళము. మరి ఎప్పుడైనా అక్కడికి పురుగులు వస్తాయా అంటే రావు. అది వేడిగా ఉంటుంది కాబట్టి ఏ పురుగు రాదు. ఒక బల్లి కానీ, ఒక దోమ కానీ, ఒక చీమ కానీ, లేకపోతే ఇంకా రాత్రిపూటలు తిరిగేటువంటి రకరకాలైనటువంటి కీటకాలు ఏది కూడా అక్కడికి రానే రావు. బొద్దింకలు కానీ అసలు ఏమీ కూడా రానే రావు. అదే వంటంతా అయిపోయి దాని మీద కొంచెం అన్నం మెతుకులు, లేకపోతే ఇంకో కొంచెం ఏదో కూర, లేకపోతే ఇంకోటి అన్నీ అక్కడే పడేసి, ఎంగిలి ప్లేట్లు అన్నీ అక్కడే పడేసి ఉంచారనుకోండి, చీకటి అయిపోయింది, రాత్రి అయిపోయింది, లైట్లు ఆఫ్ చేసేసారనుకోండి, ఇప్పుడు చూస్తే ఒక్కసారి సడన్గా వెళ్ళి లైట్ వేసి చూడండి పరిస్థితి ఎట్లా ఉంటుందో. ఒకవైపు నుంచి బలులు ఉంటాయి, ఒక వైపు నుంచి ఏమో బొద్దింకలు ఉంటాయి. మరి రకరకాలైనటువంటి క్రిములు, కీటకాలు, పురుగులన్నీ అక్కడే వాటి ఆహారం కోసం అవి తిరుగుతూ ఉంటాయి. అంటే వేడిగా ఉన్నప్పుడు అక్కడ ఏది కూడా రాదు. మనము కూడా మరి మన చుట్టూ కూడా అగ్ని కంచె, మనము కూడా వేడిగా ఉన్నప్పుడు మనము కూడా మరి ఎట్లా ఉండాలన్నమాట, దేవుని నింపుకున్నటువంటి వారు, హృదయంలో నింపుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా ఎట్లా ఉండరు, మండుతున్నటువంటి
ఒక దీపంలాగా, వెలిగించేటువంటి దీపంలాగా మనము కూడా ఉండాలి. మరి ఎప్పుడైతే మండుతున్నటువంటి అనుభవంలో మనం ఉంటామో మన దగ్గరికి కూడా ఏ విధంగా కూడా సాతాను రావడానికి ప్రయత్నము చెయ్యలేదు. ఎందుకంటే వస్తే కాలిపోతామని చెప్పి అదే దూరంగానే వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే మనం ఆలోచించాలి, మనకి ఈ యొక్క శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఈ యొక్క కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ యొక్క బాధలు ఎందుకు వస్తున్నాయి అనేసి మనం కూడా ఆలోచన చేయాలి. మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయంటే మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి శ్రమలు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం కనుక చూసుకుంటే మన యొక్క అవిధేయత, మనము చేస్తున్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి పనులు, కార్యాలు ఇవన్నీ చేయడం వలనే దేవునికి అవిధేయత, నిర్లక్ష్యము మనం ఎప్పుడైతే చూపిస్తున్నామో అప్పుడే మరి మన దగ్గర దేవుడు వేసినటువంటి ఆ యొక్క కంచె తొలగిపోతూ ఉంటుంది. కంచె మెల్లమెల్లగా ఆరిపోతూ ఉంటుంది. దాన్ని ఆరనివ్వకూడదు. అలాగే ఇంకొక మాట కనుక చూసుకుంటే గొయ్యి తవ్వువాడు దానిలోనే పడును. గొయ్యి తవ్వేటువంటి వాడు కొంతమంది ఎప్పుడు చూసినా ఇతరుల గొయ్యలు తవ్వుతూ ఉంటారు. వాళ్ళు పడేయాలనేసి గోతులు తవ్వుతూ ఉంటారు. రకరకాలైనటువంటి గోతులు తవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏమవుతారు, ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడిపోతూ ఉంటారనేసి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఒకసారి ఒక ఆయన ఏం చేశాడనమాట, అతను చాలా మంచివాడు, చాలా చక్కటి వాడు, అందమైనటువంటి వాడు, మంచి హోదాలో ఉన్నటువంటి వాడు, అందమైనటువంటి భార్య ఉంది, కుటుంబం అంతా కూడా చాలా బాగుంది. అన్నిట్లో కూడా దేవుడు అతన్ని దీవించాడు. ఎంతగానో దేవుడు అతన్ని దీవించాడు. అంతగా దీవించి అంటే అతనికి వచ్చినటువంటి బాధ ఏంటి అంటే, అదిగో అతను ఉన్నాడు కదా, ఒక అతను ఉన్నాడు, అతను నాకు నమస్కారం పెట్టట్లేదు అనేసి చెప్పడం జరిగింది. ఎందుకు నమస్కారం పెట్టట్లేదు అని అడిగితే అక్కడ వచ్చినటువంటి జవాబు ఏంటంటే, అతడు యూదుడు కాబట్టి అతను నీకు నమస్కారం పెట్టట్లేదు అనేసి చెప్పారనమాట. అక్కడ చెప్పుడు మాటలు వేరే వాళ్ళు అక్కడ గుమ్మం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ఎవరు అంటే ఇంతకీ ఇతడు ఎవరు, హామాను. ఈ యొక్క హామాను దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది, ఇదిగో పలానావాడు యూదుడు నీకు నమస్కారం పెట్టట్లేదు, వంగట్లేదు అని చెప్పినప్పుడు అతను విని చూశాడనమాట. అప్పుడు అబ్జర్వ్ చేశాడు, ఎవరు నాకు నమస్కారం పెట్టట్లేదు, నేను రాజు తర్వాత రాజు అంతటి వాడిని కదా అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు అనమాట, రోజు చూడడం మొదలుపెట్టాడు. మొర్దెకై అతనికి నమస్కారం చేయట్లేదు, నమస్కారం పెట్టట్లేనందువలన అతను చాలా బాధపడిపోయాడు అనమాట. ఎంతగా బాధపడిపోయాడంటే ఒకరోజు ఇంటికి వచ్చి తను చెప్తున్నాడు, నేను రాజు తర్వాత రాజు అంతటి వాడిని, అంతటి అధికారం దేవుడు నాకు ఇచ్చాడు, నాకు అందమైనటువంటి భార్య ఉంది, ఆమె పేరు జెరూషా, మరి 10 మంది కుమారులు ఉన్నారు, ఇంత చక్కగా దేవుడు దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు, నేను ఎంతగా ఉన్నాను, కానీ ఆఫ్టర్ ఆల్ ఒక అతను మాత్రం నాకు నమస్కారం చేయట్లేదు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బంధువులు, మిత్రులు, ఎప్పుడు చూసినా విందులు విలాసాలతో ఉండేటువంటి ఆ యొక్క గృహం వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు తలంచుకుంటే దేనికి కూడా ఇదే కాదే కదా, రాజుని యొక్క మాట ఎప్పుడు కూడా త్రోసివేసేటువంటి వాడు కానే కాదు కదా, కాబట్టి నువ్వు ఒక పని చేయి అన్నాడు. ఏంటి ఆ పని అంటే, ఏముంది, ఏదో వంకబెట్టి రేపు ఆ మొర్దెకైని చంపేయమని చెప్పారనమాట. మొర్దెకైని చంపేవేసాయి అనేసి ఎప్పుడైతే చెప్పాడో, ఎట్లాగా చంపాలి అంటే అందరూ ఇచ్చిన సలహా ఏంటంటే, అతని కోసము ఉరి కొయ్య ఒకటి తయారు చేయించు. ఉరి కొయ్య, అప్పుడు ఉరి తీయడానికి అది కూడా ఎంత అనమాట, 50 మూరలు అంటే దగ్గర దగ్గర 25 మీటర్ల ఎత్తు, అంత ఎత్తు అయినటువంటి ఆ యొక్క ఉరి కొయ్య మీద అతన్ని ఉరి తీయించాడు. ఎందుకు అంత ఎత్తు అంటే అందరూ కూడా చూడాలి, ఆ దేశంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చూసి ఇతను హామానుని గౌరవించలేదు కనుకనే ఇంత భయంకరమైనటువంటి మరణాన్ని పొందాడు అనేసి అందరూ భయపడాలి, అందరూ హామానుకి నమస్కారం చేయాలి అనేసి అనుకోవడము జరిగింది. ఎప్పుడైతే అట్లాంటిది జరిగిందో అక్కడ ఇతను ఏం చేశాడంటే మాట వినేసి అన్నీ కూడా రెడీ చేసేసాడు. 50 మూరల ఉరికొయ్యని తయారు చేయడం జరిగిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత కనుక చూసుకుంటే అది తయారు చేసిన 1 వీక్లోనే మొత్తం అన్నీ కూడా తారుమారైపోయినాయి. ఎందుకు అంటే అక్కడ చేస్తున్నటువంటి ప్రార్థనలు, ఎస్తేరు పరివారం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ అందరూ చేసినటువంటి ప్రార్థన యూదులందరినీ కూడా చంపేయాలనుకున్నటువంటి ఆ యొక్క దుష్ట ఆలోచన, ఆ తలంపులు అన్నీ కూడా ఈ యొక్క హామాన్ నుంచి వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోవాలి అనేసి అంతా కూడా ఎంతగానో ప్రార్థనలు చేశారు. మరి అంత ప్రార్థనలు చట్టాలని కానీ లేకపోతే వచ్చినటువంటి ఆ యొక్క జీవోన్లు కానీ అన్నిట్లు కూడా మార్చగలిగేటువంటి శక్తి దేవుని యొక్క వాక్కుకు మాత్రమే ఉంది, ప్రార్థనకు మాత్రమే ఉంది. ప్రార్థన ఏదైనా కూడా చేయగలదు, దేనినైనా కూడా మార్చగలిగేటువంటిది ప్రార్థన.
అక్కడ అందరూ కూడా ఉపవాసంతో ప్రార్థన చేశారు, కన్నీటితోటి ప్రార్థన చేశారు. ఎస్తేర్ అయితే ఒకే మాట చెప్పింది, నేను చనిపోయినా చనిపోతాను, కానీ నా కుటుంబము అంటే నా యొక్క జనాంగం అంతా కూడా రక్షించబడాలి అనేసి మరి రాజు దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేకపోయినా కూడా నేను వెళతాను, వెళ్ళి నేను దాన్ని సాధించుకొస్తాను అనేసి చెప్పడం జరిగింది. నిజమే, ఆమెకి మరి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా కూడా ఆమె వెళ్ళింది. మరి రాజు ఆమె యందు కనికరపడి జాలిపడి ఏంటి ఎస్తేరు అని అడిగినప్పుడు తన గృహానికి రమ్మనడం, విందు చేయడము ఇవన్నీ కూడా జరిగింది. రాజుతో పాటు ఈ యొక్క హామానును కూడా పిలవడము. హామాను ఎప్పుడైతే వచ్చాడో మరి అక్కడ అతని మీద అక్కడ జరిగినవన్నీ సంఘటనలు చెప్పినప్పుడు అక్కడ జరిగింది. ఆ యొక్క హామాను ఏం చేశాడంటే రాణిగారు కాళ్ళన్న పట్టుకుందామని చెప్పేసి అక్కడ అట్లాగే ఆ యొక్క మంచం దగ్గర అట్లాగే పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉండేటప్పటికి అంతలో రాజు రావడము, ఈ మంచం మీద వీడు పడి ఉన్నాడేంటి, రాజు ఎదురుగానే ఇంత పని చేస్తాడా అని ఒక్క మాట అతని నోట్లోంచి రాగానే అక్కడ ఉన్నటువంటి సైనికులంతా కూడా ఏం చేశారన్నమాట, అతనికి ముఖానికి ముసుగు వేసేసారు. ముసుగు వేసేసిన తర్వాత ఇతన్ని మరి ఏం చేయాలంటే చంపాలి. ఎట్లా చంపుదాం అనుకుంటే ఇంకొక ఆయన వచ్చి చెప్పాడంట, వీడు 50 మూరల ఎత్తైనటువంటి ఒక ఉరికొయ్యను తయారు చేసి ఉంచాడు, కాబట్టి ఆ ఉరికొయ్య మీదనే ఇతన్నే మనము ఉరి తీయించవచ్చు అని. అంటే ఏంటనమాట, ఎవరు చేసినటువంటి పనికి వారే అక్కడ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎవడు తవ్విన గోతులో వాడే పడుతూ ఉంటాడు. మరి ఈ యొక్క హామాను ఏ విధంగా అయితే మొర్దెకాయిని చంపాలనేసి అంత ఎత్తైనటువంటి ఆ యొక్క ఉరికొయ్యని తయారు చేశాడో అదే ఉరికొయ్య మీద అతన్ని చంపడం జరిగింది. అతని ఇల్లంతా కూడా పెంట కుప్పల కింద అయిపోయింది. అతని భార్య చనిపోయింది, అతని యొక్క 10 మంది కుమారులు చనిపోయారు. కుటుంబం అంతా కూడా పెంట కుప్పల కింద మారిపోయింది. కారణం ఏంటనమాట, దుష్ట ఆలోచన, దుష్ట తలంపు, ఇతరులకి కీడు చేయాలి అనేటువంటి మాట. మరి అట్లాంటివన్నీ కూడా అనమాట. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఒక్కొక్కసారి మనకి తెలియకోకుండానే ఇతరుల మీద అనేక రకాలైనటువంటి అబద్ధపు మాటలు చెప్తూ ఉంటారు. చాలామంది భయంకరమైనటువంటి మాటలు తమ యొక్క బంధువుల దగ్గర, ఇతరుల మీద, వాళ్ళ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాని వలన మరి బంధుత్వాలన్నీ కూడా నాశనం అయిపోయి కుటుంబాలు కూలిపోయేటువంటి పరిస్థితి. అంతేకాదు మరి వాళ్ళు చేసినటువంటి పని ఏంటనమాట, గొయ్యి తవ్వేటువంటి వాడు గోతులోనే పడుతూ ఉంటాడు. అలాగే మనం ఏ పని అయితే చేస్తూ ఉంటామో అట్లాంటి ఆ పనికి వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ కూడా చెడ్డ ఆలోచనలు పెట్టుకోకుండా వాటన్నిటిని కూడా హృదయంలోంచి తీసివేసుకుని మంచి ఆలోచనలతోటి ముందుకి నడవాలి. అంటే మనము కంచె కొట్టివేయడం చేయకూడదు. కంచె మన చుట్టూ కూడా ఉండాలి. అపవాదిని మన దగ్గరికి రాకోకుండా ఉండాలంటే మన చుట్టూ కూడా దేవుడు అగ్ని కంచె వేస్తూ ఉంటాడు. ఆ యొక్క అగ్ని కంచెని మనము ఆర్పివేయకోకుండా చక్కగా ప్రతిరోజు కూడా మనము ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. అందుకనే ఏమంటున్నామట, కంచె కొట్టువాని పాము కరుచును. పాము కాటుకు గురి కాకోకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనము సోమరితనాన్ని విడిచిపెట్టాలి. దేవునిలో మనం ఎదగడానికి, దేవుని యొక్క కృప మనం పొందుకోవడానికి మనము చేయవలసినటువంటివి ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 2 విషయాల గురించి మనం ధ్యానం చేస్తున్నాము. ఒకటి ఏంటమో, గొయ్యి తవ్వేవాడు దాంట్లోనే పడుతూ ఉంటాడు. రెండవది ఏంటంటే, కంచె కొట్టువానిని పాము కరుచును. పాము కాటులకు ఎంతోమంది గురై చనిపోవడం జరుగుతుంది. అట్లాగే మనం కూడా సాతాను మనల్ని కాటు వేయడానికి అది ఏం చేస్తుందంటే మన మీదకి వలలు విసురుతూనే ఉంటుంది. ఆ వలలో చిక్కకోకుండా మనము ఉండాలి అంటే మనము మన యొక్క కంచెని భద్రంగా కాపాడుకుంటూ ఉండాలి. మన కంచె ఎంత పటిష్టంగా ఉంటే మనము దేవుల్లో అంతగా మనము ఎదుగుతూ ఉంటాము. మనం ఏ పని చేసినా కూడా యథార్థంగా చేయాలి, హోల్ హార్టెడ్గా మనము చేయాలి. లూకా సువార్తలో 13వ అధ్యాయంలో కనుక చూసుకుంటే 6 నుంచి 9 వరకు మనకి వచనాలు అక్కడ ఉన్నాయి. ఒక ద్రాక్ష తోట గురించి అక్కడ రాయబడి ఉంది. ఆ యొక్క ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు నాటి 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోయినా కూడా మరి ఎక్కడ కూడా దాంట్లో ఫలాలు లేనటువంటిది. మరి దానికి రోజు చక్కగా మంచి నీరు పోస్తూనే ఉన్నారు, ఎరువులు వేస్తూనే ఉన్నారు, మరి అక్కడ అంతా శుభ్రం చేస్తూనే ఉన్నారు, అంతా చాలా చక్కగా ఉంది. కానీ అక్కడ అది ఫలాలు లేకోకుండా ఉంది. మరి యజమాని వచ్చినప్పుడు ఆయన తోటమాలని పిలిచి చెప్పినటువంటి మాట, ఈ చెట్టు ఇక్కడ ఉండడము వేస్ట్ కదా, భూమి కూడా ఎందుకు దీనివలన వ్యర్థమైపోతుంది కదా, అక్కడే వేరే ఒక చెట్టును నాటి ఉంటే ఈ పాటికి దానిలో మనకి ఫలాలు వచ్చేటువంటివి కదా, కాబట్టి ఈ చెట్టుని నరికివేయండి అనేసి అక్కడ యజమాని తోటమాలికి చెప్తూ ఉన్నాడు. తోటమాలి ఏమంటున్నాడంటే, రాజా ప్రభా, ఒక 3 సంవత్సరాలు ఆగావు కదా, ఒక్క సంవత్సరం కూడా ఆగండి, నేను ఇంకా దానికి
రోజు కూడా నీరు పెడతానే ఉంటాను, రోజు దానికి ఎరువులు వేస్తూనే ఉంటాను, దానికి కావలసినవన్నీ కూడా నేను ఇస్తూనే ఉంటాము. ఒకవేళ అది ఫలించకపోతే అప్పుడు దానిని నరికివేద్దాము అనేసి అక్కడ యజమానితో చెప్తున్నాడు. నిజమే, మనము ఫలించిన చెట్టులాగా ఉంటున్నామా, ఫలాలు ఇచ్చేటువంటి చెట్టులాగా ఉంటున్నామా, దేవునిలో ఎదుగుతున్నప్పుడు ఏ విధంగా ఉంటూ ఉన్నామో కూడా ఆలోచించాలి. ఈ యొక్క అంజూరపు చెట్టు ఏ విధంగా అయితే ఫలాలు లేకోకుండా ఉన్నా కూడా దేవుని యొక్క కృప వలన తోటమాలి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క మరి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏ విధంగా వేడుకొని మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఏ విధంగా మనల్ని రక్షించడానికి ఆయన పూనుకుని ఉన్నాడో అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని సోమతనంగా ఉంటాం అన్నిటికీ కూడా అనమాట టైం ఉంటుంది, కానీ దేవుని దగ్గరికి రావడానికి టైం ఉండదు. మళ్ళీ చెప్తూ ఉంటారు, అమ్మో మాకు ఇన్ని కష్టాలు వచ్చేసినాయి, మాకు ఇన్ని బాధలు వచ్చేసినాయి, మా కుటుంబం అంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయింది, మా కోసం ప్రార్థన చేయమ్మా, మా కోసం ప్రార్థన చేయమ్మా అనేసి ఫోన్లు చేస్తూనే ఉంటారు. మంచిదే, ప్రార్థన చేస్తూ ఉంటాము, ఎంతగానో చేస్తూ ఉంటాము, కన్నీటితోటి ప్రార్థన చేస్తూనే ఉంటాము. కానీ మరి మా ప్రార్థన కన్నా మీ ప్రార్థనలు దేవునికి ఎంతో ఇష్టమైనటువంటివి. ప్రతి వారి దగ్గర నుంచి కూడా వారు వారి యొక్క హృదయంతో, పూర్ణ హృదయంతో ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతా ఉంటారో, ప్రభువా అనేసి ఎప్పుడైతే చక్కగా దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ ప్రభునితోటి మాట్లాడుకుంటూ మరి చక్కగా ఉంటారో అప్పుడే దేవుని యొక్క కృప పొందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫలించేటువంటి ఫలాలు మనలో కూడా ఆత్మఫలం ఉండాలి, శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి. ఈ శాంతి సమాధానాల కన్నా కూడా ప్రేమ ఎంతో ముఖ్యమైనటువంటిది. ప్రేమ లేకపోతే మనం దేన్ని కూడా సాధించలేము. ప్రభువారు చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! మరి అట్లాంటి ప్రేమ కలిగి మనము కూడా అనేక మందికి దేవుని గూర్చినటువంటి ప్రేమని తెలియచేయాలి. మన యొక్క మాటల ద్వారా, మన యొక్క పనుల ద్వారా దేవునిని వారికి కనపరచాలి. అంతేగాని సోమర్తనంగా 24 గంటలు టీవీలో అతుక్కుపోతూ, లేకపోతే ఇంకేదో పనులు చేసుకుంటూ, జీవనోపాధికై చేస్తున్నటువంటి పనులు, ఏ పని చేసినా కూడా, ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా చక్కగా దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాలి. ఎక్కడ ఉన్నా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి కంచెని ఇంకా భద్రంగా, ఇంకా ఎక్కువగా ఉండేటట్టు ప్రార్థన ద్వారా దానిని బలపరుచుకోవాలి. కష్టపడి పని చేసుకుంటూ సోమరితనాన్ని విడిచిపెట్టాలి. రాతి కంచె పడిపోయినప్పుడు, ఒక్క రాయి పడిపోయినప్పుడే ఆ రాయి పెట్టి ఉంటే ఒక్కొక్క రాయి పడుతున్న ప్రతి రాయిని కూడా ఎప్పటికప్పుడు వాటిలో సరిచేసుకుని ఉంటే ఆ చేను కానీ, ఆ యొక్క తోట కానీ ఎంత చక్కగా ఉండేది. తోట చక్కటి ఫలాలు ఇచ్చేటువంటిది, ఆ యొక్క చేను మంచి ఫలాలు ఇచ్చేటువంటిది, దిగుబడి చక్కగా ఇచ్చేటువంటి ఫలము. మరి అన్నిట్లు కూడా పోగొట్టుకుని సోమరివాడు ఏం చేస్తున్నాడు అనమాట, దరిద్రుడి కింద అతను మారిపోవడం జరిగింది. లేమి, దరిద్రత ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సోమరితనము. ఆ సోమరితనము ఎక్కడ వస్తుంది అంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పటికే సోమరితనం వచ్చేస్తూ ఉంటుంది. ప్రార్థన దగ్గరికే సోమరితనము, బైబిల్ చదువుకోవాలంటే సోమరితనము, ఆయన క్షమిస్తాడులే అన్నటువంటి భావన. ఇట్లాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం తీసివేసుకొని చక్కగా దేవునిలో ఎదగడానికి మరి ఎంతగానో చురుకుగా ఉండి దేవుని ప్రార్థన చేయండి, దేవుని వేడుకొనండి. మీ చుట్టూ ఉన్నటువంటి కంచె ఏ విధంగా ఉందో ఒక్కసారి పరీక్షించి ఆ కంచెని ఇంకా పటిష్టంగా చేసుకుని దేవుని యొక్క కృప పొందండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. చిన్న సింహాసనం మీద ఆశీర్వమైనటువంటి మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. కంచె కొట్టువాన్ని పాము ఖర్చునాను, ఆ యొక్క కంచెలో పాము ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది తండ్రి. అంతేకాదు నాయనా, ఏ చిన్న అవకాశం వచ్చినా హృదయం అనేటువంటి ఆ యొక్క తలుపు దగ్గర ఉండి లోపలికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నాయన. కాబట్టి ప్రభా, మరి నాయనా నీ యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుకోవని చెప్తున్నావు. నీ యొక్క కంచె కొట్టవద్దని నువ్వు చెప్తూ ఉన్నావు. కంచె కొట్టకూడదు, అదేవిధంగా ఇతరుల గురించి ఏమీ కూడా గొయ్యలు తవ్వకూడదు అని నువ్వు సెలవిస్తున్నావు. అట్లాంటి వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క వాక్యాన్ని విని ప్రభా, మరి నాయన వాక్యం ద్వారా వారి యొక్క హృదయాలను వారు సరిచేసుకుని నిండైనటువంటి దీవెనలు పొందడానికి, వారు ఫలించి అభివృద్ధి పొందడానికి, ఇంకా జీవంతో ఉండి ప్రభా, మరి నాయన ఏ రోగాల బారిన పడుకోకుండా ప్రభా, మరి నాయన మంచి ఆరోగ్యంతో ఉండడానికి ప్రభా, మరి నాయన వారు తమ యొక్క పాత మరి నాయన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభా, మరి నాయన నూతన జీవంతో నీ దగ్గరికి వచ్చేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా, నీ యొక్క రక్షణ పొందుకునేటువంటి భాగ్యం దయచేయవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మరి నాయన యొక్క గాస్పెల్ టీవీ చూసిన ప్రతి బిడ్డకి అనుగ్రహించబడునుగాక. ఆమెన్.